ప్రైజ్ ద లార్డ్. అందరికి కూడా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో మా తరపున, మా కుటుంబం తరపున, బెరక హీలింగ్ ఫైర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మళ్ళీ లైవ్లోకి తీసుకురావడానికి యేసయ్య ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసు నామంలో ఈ లైవ్లోకి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడు 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 నమ్మకమైన దేవా నీకే స్తోత్రాలు ప్రభా. మా యథార్థమైన దేవా నీకే స్తోత్రాలు. దీన మనసు గలవాడా నీకే స్తోత్రాలు ప్రభా. దీర్ఘ శాంతమంతుడా నీకే స్తోత్రాలు. దేవుని గొర్రెపిల్ల నీకే స్తోత్రాలు. దేవుని ప్రతిబింబమా నీకే స్తోత్రాలు ప్రభా. వందనాలు. దీర్ఘాయుష్మంతుడా నీకే స్తోత్రాలు. దేవుని ఆశీర్వాదం నీకే స్తోత్రాలు. నా ద్వారమా నీకే స్తోత్రాలయ్యా. దేవుని నీతి నీకే స్తోత్రాలు. దేవుని విమోచకునుడా నీకే స్తోత్రాలు. దేవుని పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలు. దయా సంపూర్ణుడా నీకే స్తోత్రాలు. దయా దాక్షిణం గల దేవా నీకే స్తోత్రాలు. దావీదు తాళపు చెవి గల దేవా నీకే స్తోత్రాలు. దేవాతి దేవా నీకే స్తోత్రాలు. దావీదు చిగురు నీకే స్తోత్రాలు ప్రభా. ధవలవర్ణుడా నీకే స్తోత్రాలు. రత్నవర్ణుడా నీకే స్తోత్రాలు. 10,000 అతి సుందరుడా అతి కాంక్షణీయుడా నీకే స్తోత్రాలు. ఇక్కులేని వారికి తండ్రి అయిన దేవా నీకే స్తోత్రాలు. దివ్య తేజ నీకే స్తోత్రాలు ప్రభా. దైవపుత్రుడా నీకే స్తోత్రాలు. దీనదయాళుడా నీకే స్తోత్రాలు. దహించ అగ్ని నీకే స్తోత్రాలు. దూత గణల నాయకుడా నీకే స్తోత్రాలు. ధవల సింహాసనుడా నీకే స్తోత్రాలు. దయానిధి నీకే స్తోత్రాలు. మా దుర్గమైన దేవా నీకే స్తోత్రాలు ప్రభా. వందనాలు ప్రభా. దేవతనయ నీకే స్తోత్రాలు ప్రభా. దయగల వారిపై దయ చూపుచ్చు దేవా నీకే స్తోత్రాలు ప్రభా. దూతలతో తండ్రి కొనియాడబడుతున్న దేవా నీకే స్తోత్రాలు. దేవదూతలతో పొగడబడుతున్న దేవా నీకే స్తోత్రాలు. దయావాక్షలం గల దేవా నీకే స్తోత్రాలు. నమ్మకమైన వాడా నీకే స్తోత్రాలు. న్యాయవాడా నీకే స్తోత్రాలు. నజరేయుడైన యేసు నీకే స్తోత్రాలు ప్రభా. నిత్యుడకు తండ్రి నీకే స్తోత్రాలు. నిరపరాధి అయిన దేవా నీకే స్తోత్రాలు. మా మంచి ద్రాక్షవల్లి నీకే స్తోత్రాలు. నిజమైన ద్రాక్షవల్లి నీకే స్తోత్రాలు ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా మమ్మల్ని సృజించిన దేవా నీతిమంతుడా నీకే స్తోత్రాలు. మా గొర్రెల కాపరి నీకే స్తోత్రాలు ప్రభా. వందనాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా ఘనస్వాగతం నీకే ఘనస్తోగతం ప్రభా. పరిశుద్ధాత్మ శక్తితో నింపు, బలముతో నింపు ప్రభా. పరిశుద్ధాత్మ ఆరోగ్యంతో నింపు అయ్యా. యేసు నామంలో ప్రభా విడుదల వచ్చునుగాక. అన్ని చీకటి శక్తులు బంధిస్తున్న, దుష్టాత్మలు బంధిస్తున్న, వాయుమండలంలో ఉన్న అయ్యా యేసు నామంలో ప్రభా దురాత్మ శక్తులు బంధిస్తున్న యేసు నామంలో ప్రభా మనం పోరాడుచున్నది అధికారులతో, ప్రస్తుత నాద అంధకారులతో, శరీరంతో పోరాడుచుండగా విడుదల కలుగునుగాక. సమస్త మహిమ ప్రభావం యేసుకొక్కడికే చెల్లునుగాక. ఆయన ఒక్కడే పరిశుద్ధాత్మ దేవుడుగా మన మధ్యలో సంచరించి మన కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు అనేక విషయాలలో మనలను వర్ధిలింప చేయునుగాక. రాడా రాడా షారా బారా కారా బారా గీరా గారా బాలాదీరా శాఖాదీరా మాఖాదీరా రాగాదీరా లేగే బ్రేగా రూగా సీకా దూరా ఖరాబా రికాలాబ్రా రీమా షికా దీరా ఖబా రాసికతో రికా Rablika shekeri, abraka sheke dura kadara basi kadara laba, robo kobo korika lagraga daraka, rebeke shadadira, lima krobo sike dura kaba, libraka toro shadandara lasa, mabraha dorika sarabo, lemeheta radhara, libraka shaka dirika, libraka to rakato, limbraka to rika, rika rababa baba, rika so rika baba rika lubra kaba reke breke kreba baba 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 raka braka rika shaka raka rika shaka duraka ladaraba rimako kroklu baba rima sadara solobo ha brahadara hadara limahato reke to lekra karaka shaka rublaba shaka tiraka మీడియా ద్వారా భయభ్రాంతులకు గురి చేస్తున్న సాతాను ఏంటంటే రేపు వచ్చేస్తుంది, ఎల్లుండికి వచ్చేస్తుంది రాకడా, యేసయ్య పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. నిజమే, రెండవ రాకడ యేసయ్య మనల్ని సిద్ధపరుస్తున్నాడు.
రేపో ఎల్లుంటికో లేదంటే ఒక నెలలోనో ఈ సంవత్సరంలోనో వచ్చే సంవత్సరంలో ఖచ్చితంగా యేసుక్రీస్తు రెండవ రాకడ రాదండి. నేను ప్రార్థించగా మిడ్ నైట్ మొత్తం నేను 5 days నుంచి నైటు 12:30కి స్టార్ట్ చేస్తే అర్లీ మార్నింగ్ 3-3:30 వరకు నిద్రపోకుండా 5 days నుంచి ప్రార్థిస్తుండగా దేవుడు నాకు అనేక విషయాలు బయలుపరిచాడు. ఏంటంటే రాకడ సూచనలు జరుగుతున్నాయి. రాకడకి అందరిని ఇంకా సిద్ధపరచాలి. ఇంకా అనేక ఆత్మలను నేను రాకడకి సిద్ధపరచాలి. ఇంకా ఆత్మలు కోగళ్ళలో నేను రక్షించాలి. అంతేకాని ఇంకా జెరూసలేములో మందిరం కట్టబడాలి. ఇన్ని ఉండగా లాక్డౌన్స్ అయిపోతాయి, అవి ఇవి దొరకవు, అసలేమీ జరగదు. పరిశుద్ధాత్మ సిలిండరు దొరకదని కాదు, సిలిండర్ కూడా దొరుకుతుంది. 5 days అయింది బుక్ చేసి, అయితే నిన్ననే తీసుకొచ్చి ఇచ్చాడు. అతను అడిగాను నేను, ఏంటి పరిస్థితి అంటే, లేదు సిస్టర్ ఎవ్రీ మంత్ మామూలుగానే సిలిండర్ దొరుకుతుంది, ఏం ప్రాబ్లం లేదు, లాక్డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా లేదు. శాఖ దురక శ్రీక్రభ దేవుడు 4 అనే అంకె చూపించాడు నాకు. మేబీ 2040 అయిండొచ్చు, లేకుంటే 2054 అయిండొచ్చు, 64 అయిండొచ్చు, తెలియదు. కానీ అది ఎప్పుడు రాకడ వస్తుందని కరెక్ట్గా యేసయ్య ఈ డేటు ఈ సమయం అని చెప్పలేదు. కానీ 4 అక్షరం మాత్రం నేను క్లీన్గా చూశానన్నమాట. క్లియర్గా దేవుడు చూపించాడు. కాబట్టి రాకడ కోసం మనం సిద్ధపడుతున్నాం. ఆయన వచ్చినప్పుడు ఎత్తపడతాం. అంతేకాని మనకున్నవన్నీ కూడా మనం రాకడొచ్చేస్తుంది పోగొట్టుకొని, రాకడొచ్చేస్తుంది ఇంక అన్నీ ఇవన్నీ ఎందుకని ఉంటే ఇవన్నీ మనము రాకడొచ్చేస్తుంది ఇంకెందుకు అని మనము అన్నీ కూడా దాచుకుని పోగొట్టుకుంటే మళ్ళీ మనం జీవితంలో ఇంకా ఆహారానికి కానీ అన్నిటికి కానీ కష్టపడడం చాలా కష్టమవుతుంది. కాబట్టి రాకడ సమయం ఆలస్యం అవ్వచ్చు, కానీ వస్తుంది. మనం సిద్ధపడుతూ ఉండాలని దేవుడు క్లియర్గా మాట్లాడాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పాట పాడుకుని దేవుని మహింపరుచుకుందాం. హల్లెలూయా. ప్రాణంలో ప్రాణముగా ఊపిరిలో ఊపిరిగా చెప్పుతున్నా, నీవంటే ఇష్టమని నీతోనే ఉంటానని అంటున్నా. ప్రాణంలో ప్రాణముగా ఊపిరిలో ఊపిరిగా చెప్పుతున్నా, నీవంటే ఇష్టమని నీతోనే ఉంటానని అంటున్నా. దేవుడు ఎవరి కోసం అంటే యేసయ్య కోసం ప్రాణంలో ప్రాణంగా ఊపిరిలో ఊపిరిగా ఆయన కోసం మనం జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మన తోడుగా ఉంటాడు. ప్రాణంలో ప్రాణముగా ఊపిరిలో ఊపిరిగా చెబుతున్నా, నీవంటే ఇష్టమని నీతోనే ఉంటానని అంటున్నా. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నీతోనే నీతోనే అంటున్నా, యేసయ్యా యేసయ్యా నీతోనే నీతోనే అంటున్నా. గొప్ప పాటలు దేవుడు ఇస్తూ సిద్ధపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇంకొక పాట పాడుకుని దేవుని నామమును మహింపరుచుకుందాం. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు హెచ్చించువాడవు, స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు,
గణపరచువాడవు, హెచ్చించువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా మంచి కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, మా ఆలోచనలన్నీ ఎంతో గొప్పది. మా ఊహకు మించిన కార్యాలెన్నో జరిగించుచున్నవి. మా దేవా, మా ఆలోచనలని ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యాలన్నీ జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా, నీకే ఘన స్వాగతం. షాకో దీరా ఖబ్రా కాందో లెబ్రెహేదు లాబాసో మాగ్రహాతో లిమా సెకేటో బ్రహా లిమా క్రోబోసికా ఓ రికా బరాహాతో లెబ్రహాతో లికాస్యహా లిమా కోతో రికా. హోలీ స్పిరిట్, come to life in the mighty name of Jesus. Touch everyone, Holy Spirit. Touch everyone. Rege do boroto. Sakato rika lobra. Lebre shebraka bro. Limra koto tori basa. Magraga zigo ruklaba. Lebreheta la sobodiha. Maharadoro seberika. Rabala sheke dirakaba. Libraka do rika lobreba. Reke broko brika blibasha. Raka bruma shababo. Lima shakota rikato ribraba. Lebreke torika dorika baba. Labrato brike brokobli. Ramashoto rika. Black grablo. Lebreke krukrabasho. Mabroko blika doklo bra. Rika brala braba bra. Lekre braklo brika. Rika brobobo shebraba. Lima karokoto rikato. Shabadaraba braba laba. Ika raba baba 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 baba. Rika laba baba baba baba. Rege breke du. Habrahata. Lahado loko. Rika shaka
du hablekeklo magrokotiko rika lubraha le prekebro limaka shakadara kadalaba limakata roshikada magraba sharabarabo rima grobo lika rika papa 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 rika laba shika rige preke lubrakatorika raklaba కట్లు తెంపబడునుగాక విడుదల కలుగునుగాక అన్ని డెవిల్ స్పిరిట్ కమ్ అవుట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ అన్ని అంధకార శక్తులు చీకటి దురాత్మ శక్తులు మాంత్రిక శుద్ర శక్తులు అశుద్ధ ఆత్మ శక్తులు మనిషినాత్మ క్రియలు వంచనాత్మ క్రియలు మోహిని దెయ్యాలు రాకోటోలిమా సపిచి నరకగ్నిలో కాల్చుతున్న యేసునామములో ఇప్పుడే 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 విడుదల శోధన తీసుకొచ్చే సేవకులకి విడుదల యేసునామములో సంఘాల్లో శోధకుడు పారిపోవునుగాక అడారాటా షటా మరాటా షటో లెడే క్రేబెటో సే మెక్రకొట్టో సిట బ్రహత లిప్రక ప్రభ రక మోసపుచ్చే సైతానులు యేసునామములో పాపం చేసుకుంటూ నటించే దురాత్మలు యేసు నామంలో నటన సైతాన్లు శపించిన నరకగ్నిలో కాల్చుతున్నా యేసు నామంలో ప్రభా రకషిక లేబ్రెకెబ్రా ఉరామా షాకాదిరాబా పరిశుద్ధాత్మ దేవ రేకెబ్రా నమ్మకంతో సేవ చేయాలి ప్రభా పరిశుద్ధమైన సేవ చేయాలి యథార్థమైన సేవ చేయాలి నీతిగల సేవ చేయాలి పరిశుద్ధాత్ముడా రిక నీకు అనుకూలంగా నీ వాక్యానుసారంగా నీలో జీవిస్తూ నీలో మునిగి తేలుతూ ప్రభా లోకంలో ఒక కాలు లా రాషా ఉరా ఖరాబా చర్చిలో ఒక కాలు నటిస్తున్న అంధకార క్రియలు రేఠో శపిస్తున్న యేసునామం వీటన్నిటిని బంధిస్తున్నా పరిశుద్ధాత్మ దేవా రహస్యంగా చేసే క్రియలని లాయపరచమంటున్నా ప్రభా పరిశుద్ధాత్మ దేవా బట్టబయలుగాక యేసు నామంలో ప్రభా రోకో టోరి బాలాబా రేకే షేదరాందోలిక అబ్రకతో మగరి కతో లిబాసతో అరబా హతలా దిఖలా దిరదల రిబలబరబరబబబ లికరా రకదు రకదా రగషే మగ్రహతోలి హబ్లేకేతో జకాతురకా లేప్రేకే లోప్రకా బ్రకాదా లేప్రేకే రికా తుక్రకా లిప్రకా రికా బాబా 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 రికా తురకా తరబా రికా బాబా 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 రికే తురకా తరబా రికా లా బాబా రికా లా సాతరికాతో లిప్రకాతోలే habrikatoriba mabra brubra blaba ururura shandara baba nu digiramaya holy spirit బలముగా దిగుచున్నాడు పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడు మన మధ్యలో మన కార్యాలు జయం కలగబోతుంది రేకే లుబ్రకబాషా abrakato magara shubara habalikato rikasete megreketo tila marakato tikala masi hableke broko limbra kaba baba 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 la baba rakapara rika baba rika laba rekeche rika baba rika laba baba rekeche rubra kabraka lebreke bra sobrika bra lubra shanda radaraba limakato rikatoto rika baba 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 rakala badaraka baba reke breke luba roboshe lumbra kaba rika shandara rarararara lumaka baba baba lika baba 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 raka baba 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 rika la baba baba ruka breka braba reke breke du hablahata rahantala shabadiri tereketa maratho bleketo briklo brahatula sabraba lima kre kru talasa brikla basada tarika tarakaraba limrahato riba roba ka baba baba roko brika braka lima ka shabadira mahato lekre pro reke pro rika pra likra praba shabata rika baba baba rika laba baba reke praka pra rika praka
Shabaraha Tulatarasta Marasta Ricasta Rekesta Ricasta Ricasta Lobrasta Bribrasta Crabasto Rakasticasto Brahatola Sadato Bracasica Dubra Lima Cracrababa Rica Lapra Recleple Recla Praca Ricla Praca Duraka Dalaba Reke Duba Shabatuna Raba Liba Cato Rakase Lepreke Procopra Libra Shabrato Lima Catorica Rica Torracada Riba Crapraca Libra Casa Cadura Macrike Crebluba Ribro Copraba Shabadi Ribado Lanzaraba Limacrobosha Bahra Clacrabra Mahatira Kota పరిశుద్ధాత్మ శక్తి దిగునుగాక. యేసు నామంలో సాతాన్ సామ్రాజ్యంలో ఒక్కొక్కటి కుప్పకూలునుగాక. ఏ పరిస్థితిలో నిన్ను దేవునికి దూరపరుస్తున్నాయో ఆ శక్తులు దేవుడు బంధించబోతున్నాడు. నిన్ను ఏ శక్తులు క్రీస్తేసుకు దూరం చేస్తున్నాయో, వాక్యం చదవనీయకుండా, ప్రార్థన చేయకుండా, భాషల్లో మాట్లాడకుండా, అభిషేకంతో నువ్వు నింపబడకుండా ఏ సాతాను నిన్ను కంట్రోల్లో పెట్టుకునిందో ఆ కంట్రోల్ స్పిరిట్ ఇప్పుడే కమౌట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో నేను బంధించి పడేస్తున్నా. వాక్యం చదవనీయకుండా ఫోన్లో ఏదేదో చూసుకుని పాడైపోతున్న దురాత్మలను బంధిస్తున్నా ప్రభు. ఫోను తండ్రి నీ వాక్యానికి యూస్ అవునుగాక. ఫోను నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అయ్యా అయ్యా నీ పనిలో ఉపయోగించబడునుగాక. అదే ఫోను ప్రభ తండ్రి యేసు నామంలో పాడు చేస్తున్న దెయ్యాలు, ఒక్కొక్కరిని పట్టి పీడిస్తున్న దెయ్యాలు నరకాగ్నిలో కాల్చుతున్నా. యేసు నామంలో వెళ్ళిపోయి ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నా. ప్రవక్తనిగా నాకు యేసు నామంలో ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నా. నాకు దేవుడిచ్చిన అథారిటీతో వెళ్ళిపోయేస్తున్నాం. తొలగేస్తున్నాము రకట మరట జిగోథలబసే మగ్రుగలు గ్రగసే దూమా లేం బ్రేగే దూకా. పరిశుద్ధాత్మదేవా నీకే స్తోత్రాలయ్యా. వందనాలు ప్రభా, వందనాలు యేసయ్యా. ఈరోజు టాపిక్ ప్రేమంటే యేసుక్రీస్తు ప్రేమ. ఈ లోకానుసారమైన ప్రేమ ఎలాగుంటుందో చూద్దాం. క్రీస్తు ప్రేమ మనల్ని ఎంతగా ప్రేమించింది. యేసుక్రీస్తు ప్రేమ ఎంత విలువైనది. క్రీస్తు ప్రేమ ఈ లోకంలో మనల్ని ఎలా నడిపిస్తుంది. క్రీస్తు ప్రేమ మనల్ని పరలోకానికి ఎలా చేరుస్తుంది. అదే ఈ లోక ప్రేమ ఎటువంటిది. లోకంలో ఉన్న ప్రేమ ఎంత గాయపరుస్తుంది, వేదనని, బాధని, దుఃఖాన్ని తీసుకొస్తుందో చూద్దాం. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇది వాక్య రూపంలో రాయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా చెప్పాడో అది హోలీ స్పిరిట్ గాడ్ అలాగే రాసుంచుకుని మీకందరికి కూడా చెప్పడానికి దేవుడు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ లోకంలో యేసయ్య మనల్ని చూసి ఎంతగానో ప్రేమించి తన రక్తాన్ని పోసి కొనుక్కున్నాడు. థామస్ ఏసేస్రా రఖబరాబా. ఆ కలువరి సిలువలో మనల్ని ప్రేమించిన ప్రేమ అది విలువైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నిత్యమైనది. అగాపే ప్రేమ నిరంతరం ఏకరీతిగా ఉన్నది. అన్నువాడు ఉన్నవాడు నిరంతరం మన కోసం ఉన్నవాడు. దీర్ఘ ప్రేమ, అది దీర్ఘాయుష్నిచ్చే ప్రేమ, జీవంగల ప్రేమ, కొలతలేని ప్రేమ, విడవని ప్రేమ, కంచు వేసి కాపాడే ప్రేమ, కులకకుండా నిద్రపోకుండా విజ్ఞాపన చేసే ప్రేమ, పోషించే ప్రేమ. యేసయ్య ప్రేమ కష్టాలలో తోడుగా ఉండే ప్రేమ, గాఢమైన ప్రేమ, స్వస్థపరిచే ప్రేమ. ఆయన ప్రేమ ఎల్లప్పుడూ మన కొరకు ప్రార్థన చేయించున్న ప్రేమ, కుటుంబాన్ని కట్టే ప్రేమ, ఆయన ప్రేమ సంఘాన్ని కట్టే ప్రేమ. ఇట్లా రకరకాల ప్రేమతో మనల్ని క్రీస్తు అంటు కట్టుకున్నాడు. తన ప్రేమతో మనల్ని
పరలోకం నుంచి చూసి ఈ మానవ జాతినంతా కూడా స్త్రీ స్త్రీ పురుషుడు పురుషుడు స్త్రీ పురుషుడు భయంకరమైన పాపములో పడిపోయి సొదొమ గొమొర్రా పట్టణంలాగా తయారైపోయి బబులోనులో నుంచి పాపం వచ్చినట్లుగా పడిపోయి ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పరలోకంలో నుంచి మనల్ని చూచి అవి మన బిడ్డల మీదకి రాకూడదు, ఎన్నటికీ వీరి ఇలాగ అనుభవించకూడదు. నేను ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరం ఎలా పరిశుద్ధంగా జీవించానో, ఎలా నేను పరలోకానికి తీసుకెళ్ళడానికి సిద్ధపరచాలో అని హృదయంలో అనుకొని ఈ పాపము ఎర్రగని ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మన కొరకు ఘోర పాపిగా మారిపోయాడు కలువరి సిలువలో. ఈ గుడ్ ఫ్రైడే దినాల్లో కూడా మనం సిలువ ధ్యానాలు 7 సిలువ ధ్యానాలు చేయబోతున్నాం. యేసు రక్తం ద్వారా మనం ఎంత విడుదల పొందాం. ప్రతి రోగానికి సొల్యూషన్ ఉంది, ప్రతి ఒక్క విషయానికి సొల్యూషన్ ఉంది. మనము ఆ సిలువలో యేసుక్రీస్తు మన శాపములన్నీ కూడా తీసుకుని తాను శాపగ్రస్తుడుగా మారిపోయాడు. అదే కాకుండా ఆ సిలువలో యేసుక్రీస్తు దరిద్రుడుగా మారిపోయి ప్రతి ఒక్క ఐశ్వర్యాన్ని మనకు ఇచ్చివేశాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత శక్తిమంతుడు. లోకాన్ని తల్లకిందులు చేసే దేవుడు మన దేవుడు, అథారిటీ ఇచ్చిన దేవుడు, వాక్యంగా విని నమ్మి విశ్వసించి నడుచుకునేలాగా చేసే దేవుడు మన దేవుడు యేసయ్య. హల్లెలూయా. అలాగా యేసుక్రీస్తు ప్రేమను వెల్లడిస్తూ ఇలాగా అనేక రకాలుగా క్రీస్తేసు మనల్ని ప్రేమించాడు. కానీ ఈ లోక ప్రేమ ఎలాగుంది అంటే ప్రతి ఒక్క ప్రేమలు డబ్బుతో కూడినవైపోయింది. డబ్బు లేకుండా ప్రేమ లేదు, కానుక లేకుండా ప్రేమ లేదు, ఏది లేకుండా ప్రేమ రానే రాదు. లోకంలో ఎలాంటి ప్రేమతో ఉన్నదంటే లోకమంతా కూడా ప్రతి ఒక్కరూ ఏదో వస్తువులు ఇస్తేనో, గిఫ్ట్స్ ఇస్తేనో, లేకపోతే ఏదో ఒక రకంగా వారిని ఇంప్రెస్ చేస్తే, వారిని సంతోషపెడితే ఆ ప్రేమలే పరిగెడుతుంది. కానీ యేసుక్రీస్తు అటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించలేదు. ఆయన దీర్ఘకాలము ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ లోకంలో ఎలాంటి ప్రేమ అంటే భర్త కూడా భార్య కూడా అవసరానికి బట్టి ప్రేమలను చూపిస్తున్నారు. రోజుల్లో భర్తలు అనుకుంటున్నారు వంటగదికే పరిమితం అవ్వాలి, బెడ్రూమ్ పరిమితం అవ్వాలి, బయట సేవ చేయకూడదు, బయట వెళ్ళకూడదు, బయట కార్యాలు చేయకూడదు. కొంతమంది ఉన్నారు అలాగా, అందరూ లేరు. అలాంటి బంధించబడాలని అలాంటి వ్యక్తులు కూడా పురుషులున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అభిషేకం ఇచ్చింది, నిన్ను ఆరాధింప చేయడానికి, నిన్ను ఆయన ప్రేమించింది. ఎందుకంటే ఈ లోక సృష్టి అంతటికీ ఆయన ప్రేమని నువ్వు వెల్లడి చేయడానికి, క్రీస్తేసు ప్రేమను నువ్వు పొందుకొని ఆయన ప్రేమలో నువ్వు మునిగి తేలుతున్నప్పుడు నువ్వొక్క ఇంటికి పరిమితమైన దానివి కాదు, లేదంటే నువ్వొక జాబుకు పరిమితమైన వాడిని కాదు. క్రీస్తేసు ప్రేమని లోకమంతా నువ్వు ప్రకటించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను తన ప్రేమతో కప్పి ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఈ ప్రేమ అనే 2 అక్షరాలు హృదయంలో ఏం చేస్తుంది? ఈ ప్రేమ అనే 2 అక్షరాలు హృదయాన్ని కలవరపెడుతుంది, హృదయాన్ని ఏడిపిస్తుంది,
హృదయం విరిగిపోయేలా చేస్తుంది. హృదయంలో అనేక బాధలను కూడా పుట్టిస్తుంది. ప్రేమ మేలు చేస్తుంది, ప్రేమ కీడు చెయ్యదు. కానీ ఆ ప్రేమ వల్ల మనిషి ఒక అడిక్టేషన్లో కూడా వెళ్ళిపోయే సందర్భాలు ఉన్నాయి. ఒక ప్రేమికుడు క్రీస్తు యేసు కన్నా వేరే ప్రేమలో ఉన్నప్పుడు ఆ ప్రేమ ఒక బంధంగా, ఆ ప్రేమ ఒక లోకానుసారంగా వెళ్ళిపోతుంది. కానీ క్రీస్తు మనమల్ని తన ప్రేమతో లోకమంతా ఆయన బిడ్డలుగా మనము మార్చడానికే ఆయన మనల్ని తన ప్రేమతో కొనుక్కున్నాడు. హల్లెలూయా. మొదట యేసయ్య మనకు ఉచితంగా ప్రేమనిచ్చాడు. ఎంత ఉచితంగా కలువరి సిలువలో ఆ ప్రేమనిచ్చాడు. అదే ఉచితంగా మనము ఆ ప్రేమని ప్రజలందరి మీదికి చూపించాలి, విశ్వాసం మీదికి చూపించాలి, అన్ని జనుల మీదికి చూపించాలి. కానీ ఈ రోజుల్లో ప్రేమ అనేది రాను రాను తగ్గిపోతుంది. లోకానుసారమైన ప్రేమల్లోకి వెళ్ళిపోతుంది. పాపం అనే ప్రేమలోకి వెళ్ళిపోతుంది. పాపము చేయడానికి పరిగెత్తుంది. అది కాదు నిజమైన ప్రేమ. అంటే క్రీస్తు ఇచ్చిన ప్రేమ అది నిరంతరము. యేసు క్రీస్తుతో ఉన్న ప్రేమ ఈ రోజుల్లో చూస్తే సంఘముల్లో ఏంటంటే చాలామంది దైవ సేవకుల్ని నేను చూస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను. ఒక దైవ సేవకుడు ఒకరోజు తన చర్చికి దశంభాగం ఇవ్వలేదని, కానుకలు ఇవ్వలేదని ఆ విశ్వాసిని తిడుతున్నాడు. మనము క్రీస్తు ఇచ్చిన ప్రేమతో ప్రేమించినప్పుడు ఆ ప్రేమ వాళ్ళని హత్తుకుని యేసుక్రీస్తు వాళ్ళ హృదయాన్ని మార్చి వాళ్ళని ప్రేరేపించి వాళ్ళు కానుకలు దశంభాగం ఇచ్చేలాగా దేవుడు చేస్తాడు. కానీ ఇవ్వలేదని ఆ సేవకుడు మాట్లాడుచున్న మాటలు చూసి నేను దుఃఖపడ్డాను. అలాగుంది. మనం చర్చి నడిపిస్తున్నప్పుడు మన చర్చిలోకి పాపం చేసేవారు వస్తారు, దొంగలు వస్తారు, తాగుబోతులు వస్తారు, సిగరెట్ అడిక్ట్ అయిన వాళ్ళకి వస్తారు, జూదమాడే వాళ్ళు వస్తారు. రకరకాల పాపంలో ఉన్న మనుషులు, లోకంలో ఉన్న మనుషులు మన చర్చిలోకి వస్తారు. ఒకవేళ మనకి వాళ్ళ గురించి తెలిసినప్పుడు మనం ఏమీ కూడా హాస్యించుకోకుండా ప్రార్థించే ప్రేమ మనలో ఉండాలి. రోజుల్లో చూస్తే ఆ కుటుంబాలకి వచ్చినప్పుడు వాళ్ళ వీక్నెస్, వాళ్ళ పరిస్థితులు ఏదన్నా కొంచెం తెలిస్తే చాలు సేవకులు నేను చూస్తూ గమనిస్తూ ఉంటా, నెగ్లెక్ట్ చేస్తారు, మాట్లాడరు. కావాలనే మనతో మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడుతూ మనల్ని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి ప్రేమ యేసుక్రీస్తు ఇవ్వలేదు. యేసయ్య నిజమైన ప్రేమించింది కుష్టి రోగుని కూడా ప్రేమించాలి. నానావిధ రోగములతో పడి ఉన్నవాడిని కూడా నువ్వు ప్రేమించి ప్రార్థించి వాని కొరకు స్వస్థపరచగల శక్తి నీలో ఉంటే అదే ఒక సేవకుని మంచి లక్షణాలు. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుచున్నాడు. ఇప్పుడు వేరే కంట్రీస్లో మనం చూసుకుంటే వారు ఎలాగుంటారంటే వాళ్ళ ప్రేమ వ్యత్యాసంగా ఉంటుంది. ఏంటంటే స్వస్థతలో అద్భుతాలు అది సంఘంలో జరుగుతూ ఉంటుంది. కానీ వారు ఒక స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, సంఘ కాపరనైనా సరే వాళ్ళు వెళ్ళి హత్తుకుని ముద్దు పెట్టుకుని ప్రేమిస్తారు. అలాగా ఈ ఇండియాలో, మన సౌత్ ఇండియాలో
చేసామనుకో ఇంకా అంతే కథ. పాపం 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 అని, అయ్యో ఏమో పాపం చేస్తుంది, సేవకుని కౌగిలించుకుంటుంది, ముద్దు పెడుతుంది, పాపం పాపం అని మన ఇండియాలో మాట్లాడతారు. కానీ వాళ్ళు కల్చర్, వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందంటే, వాళ్ళు అలాగే వాళ్ళ హృదయంలో ఆ టైంలో చెడు ఆలోచనలు ఉండవు, చెడు తలంపులు ఉండవు. అలా వెళ్ళి ముద్దు పెట్టుకుని, ప్రేమించుకుని, కౌగిలించుకుని, ప్రైజ్లాడు చెప్పుకుంటూ ఉంటారు. అది వాళ్ళ కల్చర్. మన ఇండియన్స్కి ఆ కల్చర్ నచ్చదు, కాబట్టి మనం చేయము, ఎవరు చేయము, మనం సేవకులు చేయము, ఎవరు చేయము. కొంతమంది సేవకులు చేస్తారు, మంచిదే. దేవుడు దాన్ని బట్టి పాపమని చెప్తలేదు, దాన్ని బట్టి నువ్వు నరకానికి వెళ్తావని యేసయ్య చెప్తలేదు. అదొక ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ప్రేమ. షక దిరాక బ్రబా రేఖే బ్రూకా బ్రూబా షీకాతో రీక్లే బ్రహాంత మర్బహాంతో రిక్లబాసే రికా రూబ్లబా రికా బ్రబా రికా బ్రబా షీకా రకా రికా బ్రబా. అలాగే మన చర్చిలోకి ఎవరొచ్చినా, ఎటువంటి వారొచ్చినా, వారు ఏ పరిస్థితిలో ఉన్నా, రకరకాల మనుషులు ఫోన్లు చేస్తూ ఉంటారు. వారి వ్యక్తిగత జీవితంలో చాలా లోతైన రహస్యాలు చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. భర్త ఏం చేస్తున్నాడో చెప్తూ ఉంటారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. భార్య, పిల్లలు వాళ్ళ సమస్యలన్నీ చెప్పుకుంటారు. నేను ఏ మాత్రము దాన్ని తక్కువగా తీసుకోను, అసలు చెడ్డగా అనుకోను, అసలు ఏమనుకోను అనమాట. మంచి హృదయంతో వారిని ప్రార్థించి బ్లెస్ చేస్తాను, ఆ కార్యం జరిగిపోతుంది. అనేక విడిపోయిన కుటుంబాలు కట్టబడ్డాయి. అనేక మంది పిల్లలు దారి తప్పిపోయినప్పుడు ప్రార్థించగా వారు మారు మనసు పొంది తల్లిదండ్రుల్ని ప్రేమించి గౌరవించే పిల్లలుగా దేవుడు మార్చాడు. అంతేకాని ఒక సేవకుడుగా ఎవరి గురించి నీకేమన్నా తెలుసుని నువ్వు వాళ్ళని ధృవీకరించకూడదు. క్రీస్తు ఇచ్చిన ప్రేమతో నువ్వు ప్రేమించి వాళ్ళని హత్తుకోవాలి. అదే ఒక సేవకుడిని లక్షణం, యేసయ్య ఇచ్చిన లక్షణం. షాబో దీరాఖా బ్రో లిఖ్రా బాబా షికా రోకో బ్రికా రిఖా బ్రబా రిఖా బ్రబా. కొన్ని బంధాల్ని, కొన్ని ప్రేమలను దేవుడే దూరపరుస్తాడు. కొన్ని ప్రేమల్ని, కొన్ని బంధాల్ని దేవుడు ఏం చెప్తాడైతే, నాకు ఒక ఫ్యామిలీని చూపించాడు, ఒక సేవకులు కుటుంబాన్ని చూపించాడు. వారి కుటుంబాన్ని ప్రేమించమన్నాడు, వారిని ప్రేమించమన్నాడు, వారి గురించి కన్నీరు కార్చి ప్రార్థించమన్నారు దేవుడు. అందుకనే నేను ఎప్పుడు పంపిస్తుంటా, ప్రేమిస్తున్నా అని పంపిస్తుంటా. అది వారికి నచ్చదు, పోతుంది యేసయ్య, వారికి నచ్చటం లేదు. నేను ఇంక నుంచి చెప్పను, మానివేస్తానంటాను యేసయ్యతో. వద్దు, చెప్పు నా కుమార్తె అంటాడు యేసయ్య. హోలీ స్పిరిట్ గాడ్ లోపల నుంచి ప్రేరేపిస్తూ ఉంటే అనేక మాటలు మెసేజ్ రూపంలో నేను తెలియజేయడం జరిగింది. నిజమైన ప్రేమ. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రేమ ఈ లోకంలో ఒక మనిషిని డబ్బుతో కొనివేయవచ్చు, ఒక స్త్రీని డబ్బుతో కొనివేయచ్చు, అనేక వస్తువుల్ని డబ్బుతో కొనవచ్చు. ఈరోజు సంఘాలను కూడా డబ్బుతో కొనేస్తున్నారు, ఆత్మలు కూడా డబ్బుతో కొనేస్తున్నారు. కానీ ఏదైనా ఈ లోకంలో డబ్బుతోనూ కొనుక్కోవచ్చు. అయితే ఒక్కటి మాత్రం, నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా, ఏమిచ్చినా, ఎంత డబ్బుతో అయినా నువ్వు కొనుక్కోలేనిది అదే యేసుక్రీస్తు ప్రేమ, మానవుని ప్రేమ, హృదయం లోతులో, గుండె లోతులో ఉన్న ప్రేమ. ఈ ప్రేమని నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా కొనలేవు.
అంతరంగంలో ఉన్న క్రీస్తేసు ప్రేమను కొనలేవు. అంతరంగంలో ఒక మనిషిని ప్రేమిస్తుంటే ఆ ప్రేమను డబ్బుతో కొనలేవు. సేవకుడా, సహోదరి సహోదరులారా, లోకమంతా డబ్బుతో నువ్వు ఏదన్నా కొనేవచ్చు, ఏదన్నా కొనుక్కోవచ్చు. కానీ క్రీస్తేసు ప్రేమని, ఆయనిచ్చే ప్రేమని, లేదంటే మన హృదయంలో ఇతరులపైన చూపిస్తున్న ప్రేమని డబ్బుతో కొనలేని ప్రేమ. అది గాఢమైన ప్రేమ, లోతైన ప్రేమ. మీరు రాసుంచుకోండి డైరీలో. ఎవరైనా ఇలాగ నిన్ను పదే పదే నీ కుటుంబం కొరకు కన్నీరు కారుస్తూ, సేవకుడా నీ కుటుంబం కొరకు ప్రార్థిస్తూ నువ్వు ధృవీకరించినా, వెళ్ళకుండా నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా నిన్ను నిజముగా హృదయంలో ఉంచుకుని ప్రేమిస్తున్న ఆ ప్రేమను నువ్వు దూరపరుచుకుంటే నీ అంత దురదృష్టవంతుడు ఇంకొకడు లేడు, ఇంకొక ఆమె లేదు. ఆ నిజమైన ప్రేమ దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టం. ఆ మనస్ఫూర్తిగా ప్రేమించే ప్రేమ ఈ రోజుల్లో దొరకడం చాలా చాలా అంటే అరుదు, చాలా కష్టం. నువ్వు డబ్బుతో ఏదైనా కొనొచ్చు, శరీరాన్ని కొనుక్కోవచ్చు, ఏదైనా కొనొచ్చు, కార్లు కొనొచ్చు, బంగ్లాలు కొనొచ్చు. ఒక మనిషిని కూడా నువ్వు డబ్బుతో కొని నీ ఇంట్లో పెట్టుకోవచ్చు, నీకు అసిస్టెంట్గా, పనిగా. లేదంటే ఒక స్త్రీని నువ్వు అనుభవించాలంటే కూడా ఆమెను కొనుక్కొచ్చి నీ ఇంట్లో పెట్టుకోవచ్చు. కానీ అది ప్రేమ కాదు. నిజమైన ప్రేమ, క్రీస్తేసు మనకిచ్చిన ప్రేమ, ఆ మనస్ఫూర్తిగా సేవకుడి కొరకు ప్రార్థించే ప్రేమ, సేవకుడిని మేలుకోరే ప్రేమ, సేవకుడికి చిన్న గాయం తగలకుండా కన్నీరు కార్చే ప్రేమ, సేవకుడిని వద్దల్లకుండా, సేవకుడు వద్దు నువ్వు నాకన్నా కూడా విడిచిపెట్టకుండా ఆ ప్రేమించే ప్రేమ నువ్వు దూరం చేసుకున్నావంటే డైరీలో నువ్వు రాసి పెట్టుకో. రాబోయే కాలంలో అది నీకు దొరకదు, చాలా దూరంగా వెళ్ళిపోతుంది. ఈరోజు యేసుక్రీస్తు నీకు ఇస్తా అన్నాడంటే నువ్వు ధన్యుడివి. నువ్వు చాలా దేవుని కృప కలవాడివి, కృపను పొందుకున్న దానివి, కృపను నువ్వు తీసుకున్నవాడివి. ఈ నెగ్లెక్ట్ దురాత్మలన్నీ యేసయ్య బంధించబోతున్నాడు. షాకా దురాకా బ్రా లేబ్రా కాబ్రాబా. ఇలాంటి నిజమైన ప్రేమ నీ సంఘంలో ఎవరున్నా, అదొక సేవకురాలు అయి ఉండొచ్చు, ఒక విశ్వాస అయి ఉండొచ్చు. ఎవరైతే సంఘానికి అందరూ వస్తారు. ఎలా వస్తారు తెలుసా? హోలీ స్పిరిట్ గాడ్ నాకు ప్రతి ఒక్కటి చూపిస్తాడు. వాళ్ళ అవసరం కొరకు చాలామంది వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ వేదనలు, లేకపోతే వాళ్ళ అప్పుల గురించో, వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం గురించో, వాళ్ళ రోగం గురించో, ఇంకా వాళ్ళు క్రీస్తులో ఎదగడానికో, లేదో వాక్యం తెలియకుండా నేర్చుకోవడానికో వస్తారు. తర్వాత పనుల్లో కూడా సహకరిస్తారు, ఆ సేవలో కూడా సహకరిస్తారు. అనేక పనులు నీ సంఘంలో చేస్తారు. వారికి ఉంది, కుటుంబం ఉంది, వారికి బాధ్యతలు ఉంది. ఎనీ టైం నేను లైవ్ చేస్తున్నా అని చెప్పుకుంటూ తిరగరు వాళ్ళు. ఎనీ టైం నేను ప్రేమిస్తున్న సేవకుడా, నువ్వు నాకు కావాలి అని చెప్పుకుంటా వాళ్ళు తిరగరు. వాళ్ళ అవసరం వరకు ఉంటారు, వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కటి ఈ రోజుల్లో ఏమైంది తెలుసా? అవసరానికి మాత్రమే వాడుకుంటారు, అవసరానికి మాత్రమే సేవకుని, అవసరానికి మాత్రమే సేవకురాల్ని, అవసరాన్ని బట్టి ఏ పనినైనా ఉపయోగించుకుని తీసి పడేస్తారు. అలాంటి ప్రేమలు కొన్ని రోజులు నిలవవు, కొన్ని క్షణాలు కూడా నిలవవు. కానీ నిజమైన ప్రేమ హృదయాంతరంగంలో నుంచి ప్రేమిస్తూ నిన్ను హత్తుకోవాలి, నువ్వు నాకు కావాలి అని
నువ్వెంత ధృవీకరించినా, నువ్వెంత వద్దనుకున్నా, కాదనుకున్నా ప్రేమిస్తారు చూడు. అలాంటి విశ్వాసినైనా, సేవకులనైనా నువ్వు వదులుకుంటే అది చాలా 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 విలువైనది నీ జీవితంలో కోల్పోయినట్లుగానే దేవుడు చెప్తున్నాడు. షోకో తీరా ఖామా సేకే రీఖా రోప్రీ కలాబా. ఒక జారత్వమైన స్త్రీ ఉండొచ్చు, ఆమె ఒక జారత్వమైన పురుషుడు ఉండొచ్చు. వాళ్ళు ఒక డబ్బు కొరకో, లేకపోతే ఏదో అవసరం కొరకో, వాళ్ళ పరిస్థితిని బట్టో, లేక వాళ్ళ శరీరంలో కామాన్ని బట్టో వాళ్ళు పాపంలోకో ఉన్న ప్రేమను చూపిస్తారు. ఒక నిజమైన దేవుని కొరకు జీవిస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ, యథార్థంగా, నీతిగా, నిజాయితీగా క్రీస్తు కొరకు మాత్రమే జీవిస్తూ, లోకానుసారమైనవన్నీ విడిచిపెట్టి అనేక విషయాలు ఆయన కోసం త్యాగం చేసి, అనేక విషయాలు ఆయన కొరకు విడిచిపెట్టి యేసుక్రీస్తు సిలువను ఎత్తుకుని వెంబడిస్తున్న ఆ స్త్రీ అయినా పురుషుడైనా ఒక్కరినే హృదయంలో కోరుకుంటారు. సంఘం ఉంది, అందరినీ ప్రేమిస్తాం, కానీ అందరినీ కూడా హృదయంలో మనము ఉంచుకోలేము. కాబట్టి ఈ అంత్యకాల దినముల్లో అనేక బంధుల అన్నదమ్ముల మధ్య గొడవలు, ప్రేమ లేదు, విడిపోతున్నారు. కుటుంబంలో గొడవలు, పిల్లల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, మాట ఎత్తితే ఎన్ని కేసులు, డైవర్స్ కేసులు. మీరు వెళ్ళి చూడండి, కోర్టు దగ్గర హత్యల కన్నా, దోపిడీల కన్నా ఎక్కువ కేసులు డైవర్స్ కేసులే ఉన్నాయండి. ఎక్కువ కేసులు. ఎందుకు? వాళ్ళల్లో ప్రేమ లేదు, వాళ్ళల్లో క్షమించే గుణం లేదు, వాళ్ళల్లో హత్తుకునే గుణం లేదు, వాళ్ళల్లో అడ్జస్ట్ అయ్యే గుణం లేదు, వాళ్ళల్లో సర్దుకుపోయే గుణం లేదు. ఏదైనా కానీ క్రీస్తులో నేను గుణవంతురాలైన స్త్రీ, జ్ఞానవంతురాలైన స్త్రీగా కట్టుకుని వెళ్తాను. అది బాధైనా, కన్నీరైనా, దెబ్బలైనా, మాటలైనా సంవత్సరాల కొద్దీ వినిపించుకుంటూ, పడుతూ, బాధలు ఏడుస్తూ, క్రీస్తుకు చెప్పుకుంటూ యేసులోనే జీవించే వారు జీవితాలు దేవుడు మొదట్లో అలా ఉండొచ్చు, కానీ రాను రాను దేవుడు అభిషేకంలో ఉన్నప్పుడు వీటన్నీ మార్చివేస్తాడు, వీటన్నీ తీసివేస్తాడు, లోకానుసారం అన్నీ తీసివేస్తాడు. దేవునికి అనుకూలంగా, పరలోకం అనుకూలంగా, ఆత్మ పరలోకానికి చేర్చబడిలాగా దేవుడు నడిపిస్తాడు. అందుకే నిజమైన ప్రేమ ఏంటి తెలుసా? విడవకుండా 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 ప్రేమిస్తుంది. క్రీస్తు ప్రేమ నిజమైన ప్రేమ. అందుకే మనం ఆయన్ని నిమిష మాత్రం వదలం, సెకండ్ వదలం, 5 minutes వదలం. విడవకుండా 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 ఆయన్ని మనం ప్రేమిస్తూనే ఉంటాం. నిత్యము ప్రేమిస్తూనే ఉంటాం, నిరంతరం ప్రేమిస్తూనే ఉంటాం. అలాగే ఈ లోకంలో కూడా మనము మన జీవితంలో వెలుచున్నప్పుడు ఒక భార్యనైనో, లేకపోతే మన హృదయంలో ఎవరైనా ఉన్నట్లయితే వారిని కూడా మనం ఏం చేస్తామంటే నిత్య ప్రేమతో ప్రేమించాలని అనుకుంటాం. కానీ అవి మనకి చాలా వరకు అందుబాటులో ఉండదు. ఎందుకంటే లోకమంతా ప్రేమ డబ్బుతో నిండి ఉంది. డబ్బుంటేనే ప్రేమ, డబ్బు లేకపోతే ఏ ప్రేమ లేదు. అందుకే యేసయ్య
ఈ లోకమంతా మాయగల ప్రేమమ్మా, నన్నే ప్రేమించు, నేనే నీ దేవుడును, నేను తప్ప ఈ లోకంలో నీకు ఎవరు లేరు. భర్తది నటన ప్రేమ, భార్యది నటన ప్రేమ, సంఘంలో కూడా నటించే ప్రేమలు ఉన్నాయి, సేవకుల్లో కూడా నటించే ప్రేమలు ఉన్నాయి. కానీ నిజమైన ప్రేమ నా యేసయ్య ప్రేమ. అందుకే ఒక్కోసారి నేను అంటూ ఉంటా, ప్రభువా నేను ఎంత ప్రేమించి ఎంత కన్నీరు కాచి ప్రార్థించి ఒకవేళ నా హృదయంలో ప్రేరేపించబడి నేను చెప్పిన ఎడల వారు నన్ను పాపం 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 అంటారు. నేను కనీసం ప్రార్థన చేయడానికి కూడా ఒక్కొక్కసారి ఛాన్స్ ఇవ్వరు, పాట పాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వరు. ఏదో పాపంలో అసలు ఏ పాపము చేయటం లేదు, ఒక చిన్న పాపం లేదు. మ్యారేజ్ అయ్యి 16 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు దేవుడు ఎంత కృప ద్వారా పరిశుద్ధంగా దేవుని ఆత్మతో నడిపిస్తున్నాడు. ఏ దానికి స్థలం ఇవ్వకుండా కన్నీటితో ప్రభువా నువ్వు ఉంటే చాలు అయ్యా, నీ మాట చాలయ్యా, నీ కృప చాలయ్యా, నీ మాదిరి చాలయ్యా, లోకం వద్దయ్యా, పరలోకం కావాలేసయ్యా. ఈ లోకంలో శరీరాశ నేత్రాశ జీవపు దండం ఉంది, కానీ నువ్వు ఒక్కడివే జీవింపగల చేసే దేవుడివి, పరలోకానికి తీసుకెళ్లే దేవుడివి, నరకం నుంచి తప్పించే దేవుడివి అని ఆయన వెంబడిస్తూ సమర్పించుకుని జీవిస్తుంటే ఏదో మెసేజ్ పెడితే పాపంలో ఉన్నట్టు లెక్క లేదు. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా నడిపిస్తాడు. అసలు పాపపు బంధకాల్లో పడిపోతే హోలీ స్పిరిట్ వాళ్ళలో ఉండడు. మొదటిగా భాషల అనుభవం తగ్గిపోతుంది. ఒక ఖడ్గంలాగా ఇలాగా ఒక ఉజ్జీవంలాగా వాడబడరు, చల్లారిపోతారు. వారికి ప్రార్థన చేసే ఆ తలంపు ఉండదు. ఎనీ టైం వారికి పాపం చేసే తలంపు ఉంటుంది. వారిలో బైబిల్ చదివే తలంపు ఉండదు, వాక్యం చెప్పే తలంపు ఉండదు, ఇతరులందరినీ కూడా క్షమించే తలంపు ఉండదు, కుటుంబాన్ని ప్రేమించే తలంపు ఉండదు, సంఘాన్ని ప్రేమించే తలంపు ఉండదు. వాళ్ళ హృదయం అంతా పాపంతో నిండి ఉంటుంది. అలాగున్నప్పుడు అది లోకానుసారంగా ఉండిపోతుంది. కానీ గ్రూప్లో మెసేజ్ పెడితే ఏందో నేను పాపంలో ఉన్నట్లుగా నాది లెక్క కూడా చేయరు, ఓకే కూడా చేయరు. అసలు మిగతా వాళ్ళందరూ పరిశుద్ధులు, నేనే ఏదో పాపంలో పాపం చేస్తున్నట్లుగా లెక్కలు ఆ గ్రూప్లో ఆ మెసేజ్ను కూడా అసలు పట్టించుకోరు, ఓకే చేయరు. సేవకులే నేను చెప్తున్నది, వేరే ఎవరో కాదు. ఏం చూస్తాను, సర్లే ప్రభువా నేను ఎలా జీవిస్తున్నానో నీకు తెలుసు. లిటరల్గా చెప్పాలంటే నేను అనుభవించిన బాధలు, కష్టాలు, వేదనలు నిజంగా ఇమాన్యుయేల్ నా జీవితంలో చేసిన ఆ షార్ట్ టెంపర్ క్రియలు వేరే స్త్రీ ఉండదు, వెళ్ళిపోతుంది. నేను కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా ఓపిక, సహనం, ప్రేమ, క్రీస్తేసిచ్చిన ప్రేమ, క్షమించే గుణం, హత్తుకునే గుణం, సర్దుకునే గుణం, జ్ఞానవంతురాలుగా కుటుంబాన్ని కట్టుకునే గుణం అన్నీ ఆ వాక్యానుసారంగా తీసుకుని దేవునిలో అలా దేవుడు నన్ను పరిశుద్ధంగా నడిపిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి ఎవరినన్నా అడగండి నా గురించి, ఆంధ్రాలో అంతా నన్ను ఫైర్ బెనీనా అని పేరు పెట్టేశారు. ఇంత ఫైర్గా ఉంది, ఫైర్ బెనీనా అని పేరు పెట్టారు. ఆంధ్ర తెలంగాణ సైడ్ అంతా కూడా అపవిత్రంగా ఎక్కడ ఏ సేవకుడి దగ్గర కానీ ఎక్కడ కానీ నేను ప్రవర్తించను. సరే ప్రైజ్ లార్డ్ బ్రదర్, సరే వెళ్తాను, టైం అవుతుందని ఇంకా మీటింగ్ అయిన వెంటనే వచ్చేస్తూ ఉంటాను. అలా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. నువ్వు తప్పుడు ఆలోచనలన్నీ ఊహించుకొని
తప్పుగా అనుకుంటే అది అది సాతాను కలుగజేసేవి కానీ పరిశుద్ధాత్మ దేవుడు కాదు. షాకా తీరాకా బ్రో లిక్రా బాబా షబాబ్రా రీకా బ్రోకోలిబా. అందుకే ఆ నిజమైన యేసుక్రీస్తు ఇచ్చిన ప్రేమతో అభిషేకంతో నడిపిస్తుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇలాంటి ప్రేమ ఎవరైనా నీ మీద చూపిస్తుంటే దయచేసి సేవకురాలా ధృవీకరించవద్దు. ఒకవేళ సేవకుడు అనుకోవచ్చు ఈమెకి నా మీద ప్రేమ ఉండకూడదు అని బంధించుకోవచ్చు. నాకు హోలీ స్పిరిట్ గాడ్ చూపిస్తాడు. బంధించడం వలన నీకేం ప్రయోజనం? బంధించడాన్ని బట్టి ఏమవుతుంది తెలుసా? ప్రేమ ఉంటే ప్రార్థన ఉంటుంది, ప్రేమ ఉంటే క్షమాపణ ఉంటుంది, ప్రేమ ఉంటే అన్ని రకాలుగా సేవకి సహకరించే గుణగణాలు ఉంటుంది. అదే నువ్వు ప్రేమ వద్దు అని బంధించుకుని ధృవీకరించి విడిచివేసినప్పుడు అన్నీ చనిపోతుంది. వారు నీకు దూరంగా వెళ్ళిపోతారు. అదే కాకుండా ఒక మనిషి బ్రతికు ఉన్నప్పుడు ఆమె ఎన్నో కోరుకుంటుంది, లేదా అతను ఎన్నో కోరుకుంటాడు, తీర్చలేరు, వాళ్ళు తీసి ఇవ్వలేరు. డబ్బు ఉంటుంది కానీ మనసు రాదు. చనిపోయినాక పెద్ద